సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ దర్శించుకున్నారు. తెలంగాణలో బోనాల పండుగ ప్రత్యేకత సంతరించుకుందని, ఒకప్పుడు హైదరాబాద్లో కలరా లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుండేవారన్నారు. అప్పుడు ఉజ్జయిని అమ్మవారిని పూజించి బోనాలు నిర్వహించడంతో అలాంటి వ్యాధుల నుండి విముక్తి జరిగిందన్నారు. అప్పటి నుండి ఈ బోనాల ప్రక్రియ ప్రతి ఏటా కొనసాగుతుందని, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారని లక్ష్మణ్ పేర్కొన్నారు. వచ్చే వారం లాల్ దర్వాజా బోనాలు కూడా జరుగుతున్నాయని, మోదీ, అమిత్ షా కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్నారని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుర్తింపు ఉందని రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకునేటువంటి బోనాల పండుగ ఈ తెలంగాణ ప్రజలకు చెందుతుంది. మహంకాళి ఉజ్జయిని మందిరం ఏదైతే ఇక్కడ 200 సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర. ఆనాడు హైదరాబాద్ భాగ్యనగరంలో మశూచి, కలరా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గమనించి భక్తులు ఉజ్జయిని మందిరం నుంచి మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి ఆ రకంగా ఆ యొక్క అంటువ్యాధులకు మరి స్వస్తి పలకడం జరిగింది. ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బోనాలు పండుగ జరుగుతున్నదంటే భక్తులను వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రఖ్యాతి చెందడం. ఈరోజు సికింద్రాబాద్లో, అదే రకంగా వచ్చే వారం హైదరాబాద్లో లాల్ దర్వాజాలో కూడా మరి ఘనంగా జరగడం, ఢిల్లీకి సైతం కూడా